అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొయినుద్దీన్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీని. సోదరులారా, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వెళ్ళిన సమయంలో ఆ వెళ్ళిన దానిపై ఈ ఎల్లో మీడియా చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఈ ఎల్లో మీడియా చేసే రచ్చ మామూలుగా లేదు. ఏదో వీళ్ళెల్లో పడి దోచుకునేది పోయినట్టుగా, వీళ్ళ రాష్ట్రాన్ని, వీళ్ళ దేశాన్ని, వీళ్ళు అక్కడ రాజులుగా ఉంటే ఆ రాజ్యాలను కొల్లగట్టినట్టుగా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే అంత మూర్ఖంగా మాట్లాడుతుంది ఎల్లో మీడియా. ఒకడైతే ఏమంటున్నాడంటే, ఆయన ఏమైనా స్వాతంత్ర సమరయోధులు పాల్గొని జైలుకు వెళ్ళి వచ్చాడా అని. అరే మూర్ఖపు నా ఎల్లో మీడియా, దున్నపోతులాగున్నావు నువ్వు. చూస్తా ఉంటే సిగ్గులేని మాటలు మాట్లాడుతుందిరాను. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పోయి వచ్చింది స్వాతంత్ర సమరయోధుల పోరాటం చేసి వెళ్ళొచ్చారా? స్వాతంత్ర పోరాటం కోసం జైలుకు వెళ్ళొచ్చారా? ఈ దేశంలో అందరికంటే క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అతనే నారా చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి మాట్లాడు సిగ్గులేని ఎదవాలు, సిగ్గులేని ఎల్లో మీడియా. కొద్దిగానే సిగ్గుందిరా మీకు? హైదరాబాద్ ఏం భారతదేశంలో లేదా? ఇదేమైనా యూరోప్ కంట్రీలో ఉందా? ఏమైనా గల్ఫ్ దేశాలు ఉందా అక్కడ పోయేదానికి ప్రొహిబిషన్స్ ఉన్నాయని? అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ కార్యకర్తలు వెళ్ళకూడదని మీకంటే ఎట్టా దిక్కు దిశారం లేదు కాబట్టి మీరు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీ గల నాయకుడు, ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి. ఈలాగా ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం లాగా వచ్చి ఏ విధంగా గెలిచిందో అందరికీ తెలిసిన విషయం ఇది. దాదాపు 140 నియోజకవర్గాలు ఎటువంటి ఫ్రాడ్ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాదాపు 7 నుంచి 9 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏ విధంగా ఫ్రాడ్ చేసింది అందరికి తెలిసిన విషయమే. ఆయన ఏం చేయలేరు, అయిపోయింది. అయితే ఈరోజు ఎల్లో మీడియా చెప్పే మాటలు చూస్తూ ఉంటే చెప్పుదు కొట్టాలనిపిస్తుంది. ఒక్కొక్క ఎదవను చెప్పుదు కొట్టేవాడు పాపం లేదంట. నేనైతే స్వాతంత్ర పోరాటాలు పోయి జైలుకు పోయి వెళ్ళొచ్చారంటారా మీరా? చంద్రబాబు జైలుకు పోయి ఇచ్చింది స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ క్విట్ ఇండియా ఉద్యోగులు పాల్గొని తీసుకొచ్చారా? క్విట్ ఇండియా ఉద్యోగులు పాల్గొని చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళొచ్చారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎటువంటి కేసులు లేవు, అన్ని అబద్ధపు కుట్రపూరితమైన కేసులే. చంద్రబాబు నాయుడు గారి పైన ఓటుకు నోటు కేసు ఉంది, దాని గురించి మాట్లాడండి. ఫైబర్ నెట్ కేసులు ఉన్నాయి, మద్యం కేసులు ఉన్నాయి. ఇన్ని క్రిమినల్ కేసులు పెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తూ మాట్లాడము చాలా హేయమైన చర్య, చాలా హేయమైన చర్య. ఏం చేశారని సార్ ఈ రాష్ట్రానికి? ప్రతిరోజు ఒకటే డిబేట్లు. అప్పులు కుప్ప చేసేశారు. అరే దుర్మార్గులారా, మీ వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో, ఈ ఎల్లో మీడియా వలన ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతున్నది. పెరుగుతున్న ధరల గురించి మాట్లాడరు. ఈరోజు మార్కెట్కి వెళ్తే ప్రతి వస్తువు ఏ కూరగాయలు కొనాలని కూడా 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు, 90 రూపాయలు. దాని గురించి మాట్లాడుతూ ఎదవల్లారా, మీ బ్రతుకులు నాశనం కావా? దాని గురించి మాట్లాడండి. నీచంగా మాట్లాడతారండి. ఉదయం లేచినప్పటి నుంచి కోర్టు, జగన్మోహన్ రెడ్డి కోర్టులు, జైల్లో వేస్తాము, భయపెట్టడము. ఇది కాదురా ఎదవల్లారా చేయాల్సింది. ఈరోజు పత్తి రైతులు ఏడుస్తున్నారు, అరటి రైతులు ఏడుస్తున్నారు, వరి పండించిన రైతులు ఏడుస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాని గురించి మాట్లాడండి. యూరియా దొరకడం లేదు, దాని గురించి మాట్లాడండి. మార్కెట్కి వెళ్తే పేదవాడు ఏమి కొనగలుగుతారు చెప్పండి? ఏ కూరగాయ కూడా, టమాటాలు కానీ వంకాయలు అయితే 70 రూపాయలు, 80 రూపాయలు.
50 రూపాయల పైన పోతుంది టమాటాకాయలు. ఏ కూరగాయ కొందామన్నా కూడా ఆకాశానికి ఉంటున్న ధరలు. మగ రైతు దగ్గరికి వెళ్ళేసరికి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు. ఈ నిద్రపోయి ముద్దు ప్రభుత్వాన్ని, దున్నపోతులాగా నిద్రపోయి దున్నపోతు ప్రభుత్వాన్ని నిద్ర లేపండి. ఆ పని చేయకుండా ఎల్లో మీడియా జైలుకు పోయి వచ్చారు, పోరాటానికి వెళ్ళొచ్చారా, స్వాతంత్ర పోరాటాలు పాల్గొన్నారా, ఇంతమంది పోవాల్సిన అవసరం ఉందా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఒప్పుకున్నది, మీకెందుకు బెదులు, మీకెందుకు విరోచనలు మొదలయ్యాయి? దుర్మార్గ పెదవల్ల దున్నపోతుల్లాగా తిని బలిసి బ్లాక్ మెయిల్ చేసి జనాల దగ్గర డబ్బులు లూటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? అడగండి ప్రభుత్వాన్ని, ప్రశ్నించండి ప్రభుత్వాన్ని. ఈరోజు ఎవరుండే ప్రభుత్వంలో కూరగాయల రేటు ఎందుకు పెరిగిపోయిందని, రైతుల నోట్లో మట్టి ఎందుకు కొడుతున్నారని అడగండి. అడగండి అరటి రైతులు ఆదుకోమని, అడగండి పత్తి రైతులు ఆదుకోమని చెప్పండి. అడగండి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని. అన్ని వదిలిపెట్టేస్తారు, జగన్మోహన్ మీద పడి ఏడుస్తాడు. ఎందుకంటే తప్పించుకోవాలి ఏదో విధంగా. దయచేసి రాష్ట్ర ప్రజలు, రైతులు, ముఖ్యంగా యువకులు ఈ దొంగ మాటలు చెప్పే అన్ని దొంగ లెక్కలే. కావాలని పేపర్లలో ఎల్లో మీడియా ఫ్రంట్ లైన్ వేసుకుంటారు, అన్ని అబద్ధపు లెక్కలే. దయచేసి ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ దుర్మార్గపు రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి అందరం కలిసి అని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. జై జగన్, జై వైసీపీ, జై హింద్.